వెల్కమ్ టు 29 న్యూస్. పరిపాలన చేతకాని అసమర్థుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసపూరిత వాగ్దానాలకు మోసపోయిన ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులరైజ్డ్ చేయాలి అని నిరసన తెలియజేస్తున్న వారికి మద్దతు తెలియజేస్తూ దీక్షలో పాల్గొని ప్రసంగిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గోనుగుడ్ల కోటేశ్వరరావు. సమయాన్ని కేటాయించేసి మీ ఇంట్లో ఉన్నా లేకున్నా కూడా సమయానికి వెళ్ళాలి. ఆ పిల్లల యొక్క బాధ్యత బాధ అనుకుంటూ మీరు చాలా కేర్ తీసుకొని మీరు చేస్తుంటే మీ బాధల్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం అనేది ఇది నేనేదో మీకు రాజకీయ ఈ రోజు జరుగుతున్నటువంటి రాష్ట్ర పరిస్థితుల్ని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆలోచించడమే కాదు, నేను కోరుతా ఉన్నాను, వైసీపీ కూడా కోరుతా ఉన్నాను, రాష్ట్రం ఏ పరిస్థితుల్లో తీసుకుపోతున్నారు మీరు. ఈ యొక్క 4 సంవత్సరాల 9 నెలల నుంచి రాష్ట్రం దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలను అప్పులోకి నెట్టామంటున్నారు. నేను పట్టణ నొక్కడం వల్ల 2,11,000 కోట్లు ఖర్చు పెట్టారంటున్నాడు. మిగతా డబ్బులన్నీ ఏమైనా అని చెప్పేసి మీ అందరి సమక్షంలో నేను కోరుతా ఉన్నాను. ఆ బటన్ నొక్కేటప్పుడు మీకు కూడా నొక్కొచ్చు కదా, బటన్ నొక్కడమే కదా, కష్టపడేది లేదు కదా. ఆల్రెడీ 10 లక్షల అప్పు తీసుకొచ్చా, ఇంకా ఎట్లాగో 3 నెలల్లో తిరిగి పోతాం కాబట్టి కొంచెం చేయి. ఎట్లాగో మంగళవారం ఆర్బీఐ చుట్టే జరుగుతున్నారు. మీ చుట్టూ ఏడొస్తారు చెప్పండి. మీ చుట్టూ మా చుట్టూ తినడానికి వాళ్ళకి సమయం లేదు. నిజమండి, చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. మాత్రం ఏంటి మన రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి బాధతో మీకు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. కాబట్టి మీరు అన్యదా భావించకుండా, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మీరు ఎన్ని చెప్పినా కూడా కనీసం ముఖ్యమంత్రి గారి గేటు దగ్గర పోదామన్నా కూడా మిమ్మల్ని రానివ్వరు. రానివ్వరు. చూడండి, కలెక్టర్లు కూడా నాకు తెలిసినటువంటి వాడు అంటున్నారు, బాధపడతా ఉన్నారు. అంటే అటువంటి ప్రభుత్వం మనకు అవసరం అంటారా? మీరు మాట్లాడకపోతే ఇదే తెలంగాణలో ఉద్యోగులు వాళ్ళు తెలంగాణ కావాలని చెప్పి పోరాటం చేస్తే ఉద్యోగులు, నిరుద్యోగులు, వృద్ధులు, వితంతువులు, మహిళలు, మైనారిటీలు, బీసీలు, కులాలన్నీ అందరూ కూడా కలిసి పోరాటం చేసి తెలంగాణని వాళ్ళు సంపాదించుకున్నారు. అప్పుడు ఏమన్నారు? ఆంధ్ర వాళ్ళు మొత్తం అది దోచుకున్నాను. మేము దోచుకున్నామా? ఈ రోజున దోచుకున్నది ఎవరంటే మన ఆస్తులన్నీ తెలంగాణకి జగన్మోహన్ రెడ్డి 1 రూపాయి కూడా తీసుకోకుండా వదిలేశాడు. మనకు రావాల్సినటువంటి వాటిని తీసుకోకుండా సచివాలయాన్ని కూలిస్తే దాంట్లో మనకి 58% వాటా